విభజన కంటే కూడా గత పాలకుల వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నామని అన్నారు. మరోవైపు తెలంగాణకు కొత్త విద్యా విధానం కావాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. 2 రాష్ట్రాల సీఎంలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గురువులు చూపించిన దారిలో నడవటం వల్లే తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోగలిగానని ఆయన అన్నారు. విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న లోకేష్ మెగా డీఎస్పీకి న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు విడుదల చేశామన్నారు. మా బ్యాచ్ రౌడీ బ్యాచ్, గోల బ్యాచ్, మేమందరం బ్యాక్ బెంచర్స్. కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫోర్డ్ ఎట్లా వెళ్ళానని మీ అందరికీ డౌట్ రావచ్చు. దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి. నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి మా ఆవిడ ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు, నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి. వాస్తవంగా ఆ 2 సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను, కార్నిగి మెలన్ యూనివర్సిటీకి వెళ్ళా. అక్కడ రాజ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి. కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియలా, ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేయించేవారు అన్నీ. అలాంటిది రాజ్ రెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి, సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభాముఖం తెలియజేస్తున్నా. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐఐటి కోచింగ్ విషయంలో చుక్కారామయ్య ఖచ్చితంగా ఉండేవారని ప్రశంసించారు. తాను నిత్య విద్యార్థి అన్నారు చంద్రబాబు. ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు, ఎలిమెంటరీ స్కూల్లో పోతే మా టీచర్ భక్తవత్సరం అని, ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది. మామూలుగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు, అతి గారాభంగా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నేను తీసుకోవడంలో కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా. కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది. నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు. ఏ డిపార్ట్మెంట్లోనే డిలే చేస్తాను కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సీలు నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సీకి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. మనం ప్రతిన భూనుదాం, ప్రైవేట్ స్కూళ్ల కంటే కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం. విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది. కేజ్రీవాల్ ఢిల్లీలో 2వసారి 3వసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యాడు, 2వసారి 3వసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు 2వసారి 3వసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే 2వసారో 3వసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను,
నేను ఫామ్ హౌస్లో వండుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తా, మీరు ఏటికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారన్న సీఎం పునర్నిర్మాణంలోనూ టీచర్ల సహకారం కావాలని కోరారు. మరోవైపు కార్యక్రమం తర్వాత టీచర్లతో సహపంక్తి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.